అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి. మీరు ఈ సండేని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మాకేముంటది మార్నింగే ప్రేయర్ అయిపోతది కాబట్టి ఇంక వచ్చి శుభ్రంగా వండుకొని తినడమే. నార్మల్‌గా మనము సండే ఎందుకు నాన్ వెజ్ వండుకుంటాము అనేది అంటే మిగతా రోజుల్లోనే ఒకవేళ తెచ్చుకోకపోయినా పెద్ద బాధ అనిపించదు గానీ, సండే మాత్రం తెచ్చుకోకపోతే చాలా బాధగా అనిపిస్తదనమాట. మామూలుగానే నా కోసం తెలుసు నేను నాన్ వెజ్ తప్ప వేరే ఏమీ తినలేనని. సో, ఇంక అందుకే ఈరోజు సండే కాబట్టి ఇంక మంచిగా చికెన్ వండుకొని తిందామని సండే అనే కాదులేండి ఎప్పుడు పడితే అప్పుడే వండుకోవడము. కానీ ఎందుకో ఈరోజు ఇంకా ఎక్కువ తినాలనిపిస్తది కదా! సో, ఇంక మార్నింగ్ చర్చికెళ్ళి వచ్చేసిన వెంటనే వంట అయితే స్టార్ట్ చేశాననమాట. మిగతా పనులన్నీ అయిపోయాక. మీరెప్పుడైనా సింపుల్‌గా ఒక హాఫ్ అన్ అవర్‌లో చికెన్ కర్రీ చేసేయాలనుకున్నారనుకోండి, ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. మా ఇంట్లో పెద్దగా మసాలాలు ఏం వాడము. వాడామంటే అయిపోతాననమాట. ఎందుకంటే మా వాళ్ళు ఎవరికీ పడదు అంతలాగా. సో, అందుకోసమే సింపుల్‌గా, ఈజీగా చేసేస్తాను. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో చికెన్ కర్రీ, రైస్ 2 రెడీ అయిపోతాయి. మంచిగా పెట్టుకొని తినేయడమే. మీరు ఈ సండే ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీలైతే కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. యూట్యూబ్ పెట్టిన కొత్త రూల్స్ వల్ల కొంచెం బుర్ర పని చేయట్లేదు. ఆ రూల్స్ ఏంటనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. బాయ్.